హాయ్ ఫ్రెండ్స్, జలుబు చేసి నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఇలా వామాకుతో పచ్చడి చేసుకొని తింటే చాలా రిలీఫ్నిస్తుంది. దానికోసం స్టవ్ మీద గిన్నె పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకొని 1 చెంచా మినప్పప్పు, అర చెంచా శనగపప్పు వేసి కొద్దిగా వేగనివ్వాలి. అవి వేగాక ఒక 5-6 ఎండుమిర్చి వేసుకోవాలి. వీటన్నింటినీ లో ఫ్లేమ్లో బాగా ఎర్రగా వేపుకోవాలి. ఇవి కొద్దిగా వేగాక స్టవ్ ఆఫ్ చేసి వామాకును వేసుకోవాలి. ఆ వేడికి మగ్గిపోతుంది, పెనం ఉన్న వేడికి. ఇప్పుడు పప్పులు, ఎండుమిర్చిని మిక్సర్ జార్లోకి తీసుకోవాలి. 1 స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి. అంతే, దీనిలో కొద్దిగా చింతపండు కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్నాక వామాకు అందులో వేసుకోవాలి. చూసారా వేడికి ఎలా మగ్గిపోయిందో? దీన్ని కూడా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని దానిలో కొద్దిగా నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక పోపు గింజలు వేసుకోవాలి. ఈ పోపు గింజలు కొంచెం చిటపటమన్నాక 1 ఎండుమిర్చి తుంపి వేసుకోవాలి. తర్వాత చితగ్గొట్టిన వెల్లుల్లి వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకోవాలి. పోపంతా వేగాక 1/2 చెంచా పసుపు వేసి కలుపుకున్నాక మిక్సీ పట్టిన పచ్చడి వేసుకొని కలుపుకోవాలి. పోపంతా పచ్చడికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఈ పచ్చడి తినడం వల్ల అజీర్తి సమస్యలు కూడా పోతాయి. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.